తెలంగాణ ఉద్యమం అంటే టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు, టీఆర్ఎస్ ఆవిర్భావానికి తర్వాత అన్నట్టుగా విభజన రేఖ గీశారు కేసీఆర్. దశాబ్దాల నాటి ఉద్యమాన్ని భుజానకెత్తుకోవడమే కాదు, 13 ఏళ్ల పాటు వీలున్న అన్ని దారుల్లోనూ రాష్ట్ర సాధన కోసం అడుగులేశారు. మఖలో పుట్టి పుబ్బలో మాయమైపోతుందన్న విమర్శకుల నోళ్లు మూయించేలా 13 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనగానే టక్కున గుర్తొచ్చేది కేసీఆర్ ఒక్కరే. 1969లో ఎందరో రాజకీయ ఉద్దండులు పోరాటాలు చేసినా సాధించలేనిది ఈ బక్కపలచని యోధుడు ఒక్కడే సాధించాడు. 2001 ఏప్రిల్ 27 హైదరాబాద్ జలదృశ్యంలో కేసీఆర్ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటన రాష్ట్ర రాజకీయాలను అంతలా మార్చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అప్పటికే దశాబ్ద కాలానికి పైగా టీడీపీలో కీలక స్థానాల్లో ఉన్న కేసీఆర్ ఇలా ప్రజల ఆకాంక్షల కోసం పదవుల్ని కూడా వదిలేసి నినదించినప్పుడు ఆ పొలికేక ఉద్యమానికి కొత్త ఊపిరులూదుతుందని ఎవ్వరూ అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకుంటూ ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రనే మార్చేసింది. కేసీఆర్ ఆధ్వర్యంలో పుట్టిన ఈ మలిదశ ఉద్యమాన్ని ఉత్తర తెలంగాణ ఆదరించింది. పార్టీ పెట్టిన 3 వారాల్లోనే ప్రజల్లో ఉన్న స్వరాష్ట్ర కాంక్షను టీఆర్ఎస్ బయటపెట్టింది. కరీంనగర్లో సింహగర్జన సభతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ అదే 2 నెలలు తిరగకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో 100 ఎంపీటీసీలు, 85 జడ్పీటీసీలు, 3000కు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచి మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పార్టీగా అధికారిక గుర్తింపు దక్కింది. ఆ వెంటనే సెప్టెంబర్లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ అఖండ మెజారిటీతో గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై కేంద్రంతోనూ తెలంగాణ కోసం పోరాడారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగారు. ఇందుకుగాను యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్పించారు. ఆ ఎన్నికల్లో యూపీఏ అధికారంలోకి రావడంతో కేంద్ర కేబినెట్ లో కేసీఆర్, ఆలే నరేంద్రలు చోటు దక్కించుకున్నారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని చేర్పించారు. ఆపై కేంద్రంపై ఒత్తిడి పెంచి 2005 జనవరిలో ప్రణబ్ నేతృత్వంలో తెలంగాణపై త్రిసభ్య కమిటీ ఏర్పాటయ్యేలా పావులు కదిపారు. దీంతో తెలంగాణ కల నెరవేరబోతోందని అంతా ఊహించారు. కానీ కేసీఆర్ అంచనాలు తప్పాయి. తెలంగాణ విషయంలో కేంద్రం కేవలం కంటితుడుపు చర్యలు మాత్రం తీసుకుంటోంది, కానీ ఎక్కడా చిత్తశుద్ధి కనబరచటం లేదని నిరసిస్తూ కేబినెట్ నుంచి వైదొలిగారు. అలా కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ వచ్చింది. టీఆర్ఎస్ నేతలు కూడా పదవుల్ని తృణప్రాయంగా విడిచిపెట్టి ఉద్యమ బాటలో నినదించారు. ఉప ఎన్నికలతో తమ సత్తా చాటారు. ఈ లక్ష్య సాధనలో కొందరు పార్టీని వీడిపోయారు, మరికొందరు వెన్నుపోట్లకు ప్రయత్నించారు. ప్రత్యర్థులు కుట్రలు పన్నారు. కానీ కేసీఆర్ మాత్రం తన నమ్మకాన్ని వదులుకోలేదు. తెలంగాణ ఇవ్వబోమని తేల్చి చెప్పిన వారితోనే తెలంగాణకు అనుకూలంగా అడుగులేయించి ఒప్పించారు. అందరితోనూ అవుననిపించి రాష్ట్రాన్ని దక్కించుకున్నారు. ఉద్యమం కూడా ఉక్కు లాంటిదే. దాన్ని ఎప్పుడు ఎలా వేడెక్కించాలో, పరిస్థితులను బట్టి ఎంతవరకు వంచాలో తెలిసిన నేత కేసీఆర్. అందుకే దశాబ్ద కాలానికి పైగా ఉద్యమాన్ని తన కంట్రోల్లో ఉంచుకోగలిగారు. దీక్షలతో కేంద్రాన్ని సైతం కదిలించిన కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో ముందడుగేశారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ను పక్కన పెట్టి మహాకూటమితో కలిసి బరిలోకి దిగారు. తెలంగాణ ఇస్తారన్న మాట మీదే మహాకూటమితో పొత్తు కలిపిన కేసీఆర్ ఆ ఎన్నికల్లో కూటమి ఓటమి పాలవ్వడంతోనే ఉద్యమ బాటలోకి అడుగులేశారు. రెండు 2009లో వైఎస్ దుర్మరణం తర్వాత రాష్ట్రంలో నాయకత్వ శూన్యత నెలకొన్న సమయంలో మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చారు. అప్పటి సీఎం రోసయ్య ప్రకటించిన పోలీస్ నియామకాల ప్రకటనను వ్యతిరేకిస్తూ 14F ఫ్రీ జోన్ అంశాల మీద ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఫ్రీ జోన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కానీ సిద్దిపేటలో దీక్షకు వెళుతున్న ఆయన్ను దారిలోనే అరెస్టు చేయడంతో కేసీఆర్ దీక్ష తెలంగాణ అంతటా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. ప్రాణాలకు తెగించి నిమ్స్ ఆసుపత్రిలో దీక్షను కొనసాగించారు కేసీఆర్. కేసీఆర్ దీక్ష దెబ్బకు కేంద్రం కూడా దిగిరాక తప్పలేదు. దీంతో 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కానీ చిదంబరం ప్రకటన ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజేసింది. తెలంగాణ ప్రకటనను తక్షణం వెనక్కు తీసుకోవాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. ఈ ఆందోళన ధాటికి కేంద్రం కూడా నెల రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు మీద మాట మార్చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోవాలంటూ మెలికపెట్టింది. డిసెంబర్ 29న చిదంబరం చేసిన రెండో ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ భగ్గున రగిల్చింది. కేంద్రం మీద పట్టు వదలకుండా ఎప్పటికప్పుడు అన్ని మార్గాల్లోనూ టీఆర్ఎస్ ఒత్తిడి పెంచుతూ వచ్చింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది.